తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సరిగ్గా లేకపోవడం విస్తరణ వంటి కారణాలతో ఎందరో నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్య పరిష్కారం సహా ప్రమాదాల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలు కానుంది. సొంతూరులో సంక్రాంతిని జరుపుకునేందుకు సొంత వాహనాల్లో వెళ్తుంటారు. NH-65 పై పెద్ద సంఖ్యలో వాహనాలు బాలుడు తీరే అవకాశం ఉంది. ముందస్తు చర్యలు తీసుకోకపోతే హైవే పైనే భోగి మంటలు వేయాల్సి వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. తరచూ ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. ఆ 17 బ్లాక్ స్పాట్లలో 16 ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే ఉండగా మిగతా ఒకటి ఏపీలోని నవాబుపేట వద్ద ఉంది. సుమారు 300 కోట్లతో పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్, అండర్ పాస్ వంతెనలు, 10 చోట్ల సర్వీసు రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. 2 ఏళ్ల క్రితం వివిధ పనులు ప్రారంభించినా ఇంకా సగం చోట్ల పనుల్లో వేగం పుంజుకోలేదు. కొన్ని చోట్ల అండర్ పాస్ వంతెన పనులను ప్రారంభించలేదు. నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూరు జంక్షన్, టేకుమట్ల, సూర్యాపేట జనగామ కూడలి, జమ్మిగడ్డ కూడలి, దురాస్పల్లి, మునగాల, కోమరబండ, శ్రీరంగాపురం అండర్ పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంటోంది. సాధారణంగా NH-65 పై ప్రతిరోజు 20,000 నుంచి 30,000 వాహనాలు వెళ్తే శనివారం, ఆదివారం 40,000 ప్రయాణిస్తాయి. సంక్రాంతికి పతంగి టోల్ ప్లాజా మీదుగా 60 నుంచి 80,000 వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. పండక్కి ఆ రహదారిపై వాహనాలు బారులు తీరుతాయి. గతేడాది సంక్రాంతికి ముందస్తు ప్రణాళిక లేక ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరికొన్ని రోజుల్లో మళ్లీ పండగ రద్దీ మొదలు కానుంది. ఈసారి ముందస్తు ప్రణాళికలేవీ కనిపించకపోవడంతో మళ్లీ ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. చౌటుప్పల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. ప్రస్తుతానికి సర్వీస్ రోడ్ల నిర్మాణంతో నారాయణపురం రోడ్డు, వలిగొండ రోడ్డు కూడళ్లలో రాకపోకలకి తీవ్ర అంతరాయం నెలకొంటోంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి అండర్ పాస్ పనులు అర్ధంతరంగా ఆపేశారు. చిట్యాలలో ఒకవైపే 30% మట్టిపోసి వదిలేశారు. చిట్యాల ప్రధాన కూడలి, ఆటోనగర్ వద్ద వాహనాల రద్దీ నెలకొంటోంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు పోలీసులు వాహనాల రాకపోకలను మునుగోడు మీదుగా మళ్లిస్తున్నారు. ముందస్తు చర్యలు చేపట్టకపోతే సంక్రాంతికి భారీగా ట్రాఫిక్ జామ్ తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయని నివారించేటటువంటి ప్రయత్నంలో బ్లాక్ స్పాట్లను గుర్తించడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా చిట్యాల, పెదకాపర్తి, చౌటుప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ల వద్ద అండర్ పాసింగ్ వే బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కానీ ఆ పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. ఈ నత్తనడకన నడవడం వల్ల ప్రమాదాలు నివారించే బదులు రెట్టింపుగా అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలలో దుర్మరణం పాలవుతున్నారు. కాబట్టి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయవాడ హైదరాబాద్ రహదారి చిట్యాల వద్ద గతంలో అనేక ప్రమాదాలు అవుతున్నాయని చెప్పి ఇక్కడ బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఈ నిర్మాణ పనులు ఇప్పటి వరకు 20% జరగడం వల్ల ఇంకా ప్రయాణికులు అదేవిధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. 6 నెలలైనా కూడా ఈ పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడం వల్ల అనేక ప్రమాదాలకు నిలయంగా మారి అదేవిధంగా సర్వీస్ రోడ్డు కూడా మొత్తం గుంతలంగా మారి అనేక ఇప్పటికి కూడా ఇక్కడ గాయాలవుతున్న పరిస్థితి ఉంది. రోజు కనీసం 2 ప్రమాదాలైనా జరుగుతున్న పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. చిట్యాల్లో నుంచి పెదకాపర్తి, వెలిమినేడు, ఆ తర్వాత గుండ్రాంపల్లిలో ఈ మధ్య కాలంలోనే 50-60 మంది చనిపోవడం జరిగింది. సర్వీస్ రోడ్లు ఇచ్చిర్రు, ఆ సర్వీస్ రోడ్లకు లైటింగ్స్ లేదు. మొత్తం వెహికల్స్ అయిపోయినా మనుషులు అటు ఇటు దాటాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తగు చర్య తీసుకొని తక్షణమే పూర్తయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కట్టంగూరు జంక్షన్, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట SV కళాశాల, జనగామ కూడలి, జమ్మిగడ్డ కూడలి, దురాస్పల్లి, ముకుందాపురం యూటర్న్ వద్ద పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మునగాల, కోమరబండ, కోదాడ, మేల్వ చెరువుపై వంతెన, శ్రీరంగాపురం అండర్ పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు అంతరాయం కలగకుండా సర్వీస్ రోడ్ నిర్మాణం చేసిన తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ప్రారంభించాలి. కానీ సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే దాన్ని సగంలో వదిలేసేసి ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకుండా పోవడంతో
కాంట్రాక్టర్ల ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పని మొదలు పెట్టడం, ఇష్టం లేనప్పుడు పని ఆపేయడం చేయడంతో విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఈ పనులు అంతరాయం కలగడం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సంక్రాంతి పండుగ రావడం జరుగుతుంది. హైదరాబాద్ మొత్తం కాలే ఇదే హైవే నుంచి ఆంధ్రాకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంటాయి. ఇంకా రానున్న కాలంలో ఇంకా ఇబ్బంది జరుగుతుంది. దీన్ని తొందరగా పనులు పూర్తి చేయాలని కోరడం జరుగుతుంది. కాంట్రాక్టర్లు మారడం నత్తనక్క నడుస్తుంది. ఈ కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి గుంటలు తక్షణమే పూడ్చాలి, అక్కడ స్ట్రీట్ లైట్లు కూడా వేయాలి. వేసినట్టయితే ఈ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. జాతీయ రహదారిపై అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు సంవత్సర కాలం నుండి చేపడుతున్నా కూడా నేటికి పూర్తి చేయకపోవడం వల్ల వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి. నత్తనడకన నడుస్తున్నటువంటి అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తాను. సంక్రాంతి రద్దీని దృష్ట్యా ఎన్హెచ్ఏఐ పోలీసు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.